పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న అంశము దివ్యసప్రసాదం. దివ్యసప్రసాదం గురించి మనం కొన్ని వందల వేల ప్రసంగాలు వినుంటాం. దివ్యసప్రసాదం గురించి ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు, మేధావులు, జ్ఞానులు దానిని మనకు చాలా వివరంగా చెప్పి ఉంటారు. అయితే ఈరోజు నేను కొంచెం దివ్యసప్రసాదం గురించి మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ప్రతి క్రైస్తవుని ఉనికి, ఊపిరి, ఆధారము, జీవము దివ్యసప్రసాదమే. ప్రతి క్రైస్తవుడు బ్రతికేది దివ్యసప్రసాదం ద్వారా మాత్రమే. ఆయువు పట్టు దివ్యసప్రసాదం. మరి ఆ దివ్యసప్రసాదాన్ని మనం ఏ విధంగా లోకంటా ఉన్నాం, ఆ దివ్యసప్రసాదం గురించి ఇంకొంచెం మనం కొత్తగా తెలుసుకుందాం. మనకందరూ తెలిసినట్టు మదర్ తెరెసా గారు వాళ్ళు కొత్తగా మన భారతదేశంలో కలకత్తాలో సేవ చేసే సమయంలో అప్పటికి ఇంకా మఠాన్ని పూర్తిగా ప్రారంభించలేదు. ఆ సమయంలో కాళికాదేవి ఆలయం టెంపుల్ ఎదురుగా తాను ఒక మఠాన్ని ఏర్పాటు చేసినారు. సన్యాస మఠాన్ని ఏర్పాటు చేసిన అక్కడికి అందరూ రోగులు, ముసలి వాళ్ళు, చావు బతుకులు ఉన్నవాళ్ళు, అడుక్కునే వాళ్ళు, చిన్నపిల్లలు, అనాథలు, వితంతువులు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి సేవ చేసేది. ఇది చూసిన ఆ పూజారులకు నచ్చేది కాదు. వాళ్ళు ఓర్చుకునే వాళ్ళు కాదు. ఏదో ఒక విధముగా మదర్ తెరెసాని అక్కడి నుంచి తరిమేవారని చాలా ప్రయత్నాలు చేసినారు. ఎదురుగా వెళ్ళి మాట్లాడారు, ఎదురుగా వెళ్ళి వార్నింగ్ ఇచ్చినారు. అయినప్పుడు కూడా మదర్ తెరెసా గారు చలించలేదు. ఈసారి వాళ్ళకు కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేసినారు, ఒక రౌడీని మాట్లాడుకొని రౌడీకి కొంచెం పైకం ఇచ్చేసి ఏదో ఒక విధంగా మదర్ తెరెసాని మీరు కొంచెం తరిమేయండి అని చెప్పేసినారు. ఆయన ఇంకా ఆమెను ఏదో ఒక విధంగా తరిమేయాలని చెప్పేసి లోనికి వెళ్ళినారు. ఆ ఆశ్రమం లోనికి వెళ్ళినప్పుడు అక్కడ మదర్ తెరెసా గారు ఏం చేస్తూ ఉన్నారు, ఏ తల్లి కన్న బిడ్డో ఒక ముసలెతను ఒళ్ళంతా బక్క చిక్కిపోయి మొత్తం అన్ని లోనికి వెళ్ళిపోయి చర్మం అంతా లోనికి వెళ్ళిపోయి చావు బతుకులో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉండే వ్యక్తిని ఒడిలో పడుకోబెట్టుకొని గంజి దాపుతూ ఉన్నారు. అతనికి ఆ గంజి మింగలేక ఆ ముసలతను వామిటింగ్ చేసుకున్నాడు. వెంటనే మదర్ తెరెసా ఏం చేసినారు, గబుక్కున ఆ వాంతికిని చేతుల్లో దోసులతో పట్టుకొని పక్కన పడేస్తూ ఆయన మూతి దుడుస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే కరుడు కట్టిన రౌడీ సైతము బాగా చలించిపోయినాడు. పరిగెత్తుకుంటా వచ్చి మదర్ తెరెసా కాళ్ళపైన పడిపోయినాడు. నా జీవితంలో ఇటువంటి స్త్రీ నేను చూడలేదు అన్నట్టు. రెండవది, మదర్ తెరెసా గారు మనమందరం వినుంటాం. ఇవన్నీ కూడా ఈ సన్నివేశాలు, ఈ సంఘటనలు అందరం వినుంటాం. ఒకసారి తన దగ్గర ఉన్న అనాథ బాలల నిమిత్తమై భిక్షాటన కోసము ఒక షాప్కి వెళ్ళినారు. షాప్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఆ షాప్ యజమానిని, ఏదైనా సరే నా దగ్గర బిడ్డలు ఉన్నారు, కొంచెం ఏదైనా పాడైపోయిన బిస్కెట్లు, పౌడర్ అదేమైనా సాయం చేయగలరన్నప్పుడు ఆ షాప్ యజమాని అహంకారంతో ఆమె 2 చేతుల్లో ఎంగిలి ఉమ్మి వేసినాడు. మదర్ తెరెసా గారు ఏం చేసినారు, ఆ ఉమ్మిని తీసుకుని తన బట్టలకు రాసుకొని ఇది నాకు ఇచ్చారు, నా బిడ్డలకి ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు ఆ షాప్ యజమాని పూర్తిగా చెలించిపోయినాడు. ఎంత ఓపిక, కొండంత ఓపిక ఎలా వచ్చింది ఎవడికి? చెలించిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ షాప్ యజమాని వారసులు కూడా మదర్ తెరెసా సభకు ఫుడ్ని సప్లై చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మదర్ తెరెసా విషయంలో సంఘటనలో కోకొలలు. ఒక విలేకరి మదర్ తెరెసా దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నారు. ఏమండి, మీకు ఇంత ఓపిక ఎలా వచ్చింది, ఎంత సహనం ఎలా వచ్చింది? అనాథ బాలలను ఎత్తుకుంటారు, ముసలి వాళ్ళని ఒళ్ళో పెట్టుకుంటారు, వాళ్ళ మూతి తుడుస్తారు, ఒళ్ళు కడుగుతారు, భిక్షం ఎత్తుకుంటే అవమానిస్తూ ఓర్చుకుంటారు. ఎలా వచ్చింది మీకు సహనం అన్నప్పుడు మదర్ తెరెసా గారు చెప్పిన మాట, ప్రతిరోజు నేను స్వీకరిస్తున్న నా దివ్యసప్రసాదం నాకు ఈ శక్తినిస్తూ ఉంది. ప్రతిరోజు దివ్యసప్రసాదం ఎదురుగా
ఒక గంట ఆరాధనలో ఉంటున్నాను, ఆ ఆరాధనలో ఉండే శక్తే నాకు వస్తూ ఉంది అంటూ ధైర్యంగా చెప్పగలిగినారు. మరి ఆ రోజున మదర్ తెరెసా తీసుకున్న దివ్య సప్రసాదం ఒకటే, ఈరోజు నువ్వు తీసుకుంటున్న దివ్య సప్రసాదం ఒకటే. మదర్ తెరెసా గారు తీసుకున్న దివ్య సప్రసాదం అద్భుతాలు చేయగలిగినప్పుడు నువ్వెందుకు అద్భుతాలు చేయలేకపోతున్నావు? మదర్ తెరెసా గారు భారతదేశం మొత్తానే కాకుండా ప్రపంచం మొత్తాన్ని మార్చగలిగినప్పుడు కేవలం నీ కుటుంబాన్ని నువ్వు మార్చలేకపోతా ఉన్నావు దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు కూడా. ఏంటి వ్యత్యాసం ఏంటి? ఆ రోజు ఆవిడ తీసుకున్న దివ్య సప్రసాదం, ఈరోజు నువ్వు తీసుకున్న దివ్య సప్రసాదం రెండు ఒకటే కదా. బాధాకరమైన విషయం ఏంటంటే దివ్య సప్రసాదము తీసుకున్న నీవు కూడా ఆశీర్వదిస్తూ ఉంటే ఆశీర్వాదం నీ బిడ్డలకు దక్కట్లేదు కదా. ఎక్కడ ప్రాబ్లం? ఈ విషయాన్ని మనం కొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనము యోహాను గారు వ్రాసిన సువార్తలు చూస్తూ ఉన్నాం. యోహాను గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనం నుంచి 58వ వచనం వరకు అద్భుతమైన వాక్యం దివ్య సప్రసాదం గురించి. యోహాను గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం చూస్తే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారాన్ని, ఈ దివ్య సప్రసాదాన్ని మీలో ఎవడేని భుజించినా వాడు చావడు. ఎంత అద్భుతమైన మాట! పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారాన్ని మీలో ఎవడేని భుజించినా నిరంతరము జీవించును, చావు రాదు. మనము మనుషులుగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు తప్పై ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఎప్పటికీ పొల్లుబోదండి, ఎప్పటికీ తప్పు కాదండి, ఎప్పటికీ తప్పు కానే కాదండి. క్రీస్తు మరొక మాట ఏమంటారు? యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, నా శరీరాన్ని మీలో ఎవడైనా భుజించినా నిరంతరం జీవిస్తాడు. 56వ వచనము, నా శరీరాన్ని భుజించువాడు నేను వాని యందును వాడు నా యందు ఉంటాడు. 58వ వచనంలో, మీ పితరులు మన్నాను భుజించి మరణించింది, కానీ నా శరీరాన్ని దివ్య సప్రసాదాన్ని భుజించువాడు మీలో ఎవడు చావడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, దివ్య సప్రసాదాన్ని భుజించువాడు చావడు, 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 చావడు. సరే స్వామి, మీరు బల్లగుద్ది చెప్తా ఉన్నారు, దివ్య సప్రసాదాన్ని భుజించువాడు చావడు. సరే, మరి ఇంతవరకు దివ్య సప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు కదా, దివ్య సప్రసాదం తీసుకుని చాలామంది మరణిస్తూ ఉన్నారు కదా. మరి అదేంటి అంటే, గురువుగా మీరు చెప్పే తప్ప, బైబుల్ తప్ప, క్రీస్తు ప్రభు తప్ప? ఇదే విషయాన్ని పునీత పౌలు గారు దృఢపరుస్తున్నారు, రూఢి చేస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ, పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనం నుంచి, పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనం నుంచి, కనుక ప్రియ సహోదరులారా, అయోగ్యముగా మీలో ఎవరైనా అయోగ్యముగా, ఈ మాటను మనం లాక్ చేద్దాం. అయోగ్యముగా, అయోగ్యముగా అంటే సిద్ధపాటు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా. ఆ వాక్యాన్ని ముందు తెలుసుకుని తర్వాత దానికి ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. మీలో ఎవరైనా అయోగ్యముగా క్రీస్తు శరీరాన్ని భుజించిన, క్రీస్తు రక్తాన్ని పానము చేసిన వారు క్రీస్తు శరీర రక్తాలకు వ్యతిరేకముగా పాపము చేస్తూ ఉన్నారు. అయోగ్యముగా, సిద్ధపాటు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా. దివ్య సప్రసాదం అంటే అంగట్లో తీసుకున్న సరుక? దివ్య సప్రసాదం అంటే పిజ్జాలు, బర్గర్లా? దివ్య సప్రసాదం అంటే ఒక తినుబండారమ్మా? యేసుక్రీస్తు నామములో చావు నుంచి తప్పించి జీవానికి అద్భుతమైన ఔషధం దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం తీసుకోవాలంటే ఎంత జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇంటి నుంచి దివ్య బలి పూజకు వస్తూ ఉన్నావు, దివ్య సప్రసాదం తీసుకుపోతా ఉన్నావు. మరి దివ్య సప్రసాదము తీసుకున్న దానికి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి, ఎంత సిద్ధపడాలి? దివ్య సప్రసాదం తీసుకున్న దానికోసమై నువ్వు ఆటోలో వస్తూ ఉన్నావు, బైక్లో వస్తూ ఉన్నావు, ఏం మాటలు మాడుతూ ఉన్నావు? నవ్వుకుంటూ ఎగతాళిగా ఉపయోగమైన మాటలు, అనవసరమైన మాటలు, విచ్చలవిడి మాటలు మాట్లాడి దివ్య సప్రసాదం తీసుకుంటే అద్భుతాలు చేస్తాయా? పోనీ ఎవరి మీద మనసులో పగ, ద్వేషం పెట్టుకుని దివ్య సప్రసాదం తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయా? పోనీ నీవు దివ్య సప్రసాదం తీసుకుంటున్నప్పుడు సాక్షాత్తు దేవుణ్ణే తీసుకుంటున్నాను అనే స్పృహ నీకుందా?
మా ప్రొఫెసర్ ఫాదర్ నొహేజర్, చాలామందికి తెలుసు, సెయింట్ జాన్స్లో ఉండేవాళ్ళు. ఫాదర్ నొహేజర్ చనిపోయినారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన చెప్పేవాళ్ళు, దివ్య సప్రసాదం నీ నాలుకకు తగిలిన వెంటనే నీకు షాక్ కొట్టాలట. ఆ నాలుకకు తగిలిన వెంటనే ఆ షాక్ కొట్టాలట. అంత అద్భుతమైన దివ్య సప్రసాదం తీసుకోవడానికి నువ్వు ఎలా వస్తా ఉన్నావు? నవ్వుకుంటూ వచ్చి దివ్య సప్రసాదం తీసుకుంటావా? ఎగతాళికి వచ్చి దివ్య సప్రసాదం తీసుకుంటావా? సిద్ధపాటు లేకుండా దివ్య సప్రసాదం తీసుకుంటావా? కనీసము ప్రిపేర్ చేయకుండా పూజకి ఎప్పుడు వస్తావండి నువ్వు? ప్రసంగం టైంలో వచ్చి దివ్య సప్రసాదం తీసుకుంటావా? పాప సంగీతనము రాదా? పాప సంగీతనంలో నువ్వు పాల్గొన రాదా? పాప సంగీతనం ఆ పవిత్రమైన తీర్థము నిన్ను తాకక నిన్ను శుద్ధి చేయక దివ్య సప్రసాదం తీసుకుంటావా? ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత కూడా దాని గురించి మనకి జ్ఞానం లేదు. అందుకే మనిషి మరణిస్తూ ఉన్నాడు. ఎందుకు మనిషి మరణిస్తూ ఉన్నాడు? దివ్య సప్రసాదాన్ని, దివ్య భోజనం అనే స్పృహత తీసుకోవట్లేదు. అందుకే పునీత పౌలు గారు చెప్తారు, రోమాపౌరులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 28వ వచనంలో, పునీత పౌలు గారు వ్రాసిన లేఖ, రోమాపౌరులకు వ్రాసిన లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనం 28, దేవుని గురించిన జ్ఞానాన్ని వాళ్ళు తమ మనసుల్లో ఉంచుకోవట్లేదు. సాక్షాత్ దివ్య సప్రసాదం క్రీస్తు ప్రభువే అనే జ్ఞానం లేదు. దివ్య సప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళిన వెంటనే నవ్వుల మాటలు, ఎగతాళ మాటలు, పనికిమాలిన మాటలు. దివ్య సప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళిన వెంటనే కొట్లాటలు. కనీసము నీ పక్కన నిల్చున్న వ్యక్తి పొరపాటు నువ్వు మాట్లాడలేదనుకో, సమాధానం కూడా ఇవ్వలేకపోతా ఉన్నావు. క్రీస్తు సమాధానం ఒకరితో పంచుకోనండి, నువ్వు పంచుకోవట్లేదు. ఎలా దివ్య సప్రసాదం నీలో పనిచేస్తుందండి? దివ్య సప్రసాదాన్ని గురించిన జ్ఞానము నీ మనసులో లేదు. దివ్య సప్రసాదం తీసుకుంటావునా నీ మనసు ఏం ఆలోచిస్తూ ఉంది? అందుకు మనిషి చనిపోతూ ఉన్నాడు. ప్రేమేనా సహోదరి సహోదరులారా, యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, పునీత యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తున్నమాట, ఒకడు నీటి వలనే కాక ఆత్మ వలన కూడా జ్ఞాన స్నాన పొందవలన, రక్షణ పొందాలంటే. నీటి వలన అంటే బ్యాప్టిజం. ఆత్మ వలన, ఆత్మ ఎప్పుడు వస్తుంది? దివ్య సప్రసాదం తీసుకున్న ప్రతిసారి. దివ్య సప్రసాదం తీసుకున్న ప్రతిసారి. ఎక్కడ ఈ విషయంలో మనం ఎక్కడ దృఢపరుస్తూ ఉన్నాం? దేవుని వాక్యం చదువుకుందాం. పునీత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనంలో, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 43వ వచనంలో, వారు అపోస్తులు 42-43 వీరు ఎవరు? విశ్వాసులు అపోస్తుల బోధన యందును వారి సహవాసమందును రొట్టె తుంచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ఆ విధంగా రొట్టె తుంచడం అంటే దివ్య సప్రసాదం. రొట్టె తుంచుతున్న సమయంలో, ప్రార్థిస్తున్న సమయంలో, ఆ పరిశుద్ధమైన పూజ సమయంలో ఏం జరిగేది? అప్పుడు ప్రతి వ్యక్తి పైన పవిత్రాత్మ ఆవహించను. బైబిల్ గ్రంథం చెప్తా ఉందండి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ప్రతి వ్యక్తి పైన ఆత్మ ఆవరించను. ప్రియమైన బిడ్డ, సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో దివ్య సప్రసాదం తీసుకున్న ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, నీవు దివ్య సప్రసాదం తీసుకున్న ప్రతిసారి నీలోకి పరిశుద్ధాత్మ ఆవహిస్తూ ఉంది. పరిశుద్ధాత్మను ఆక్రమించుకుంటా ఉంది. ఆ దివ్య సప్రసాదం ద్వారా నువ్వు అద్భుతాలు చేయగలవు. కానీ మనకు ఆ జ్ఞానం లేదు. అందుకే పునీత పౌలు గారు చెప్తారు,
పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనము. పునీత పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ అధ్యాయము 8 పరిశుద్ధ వచనము 15. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరు స్వీకరించేది బానిసత్వపు ఆత్మ కాదు. బానిసత్వ ఆత్మ కాదు. మీరు స్వీకరించే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. నీవు స్వీకరించే ఆత్మ తండ్రి దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. అంటే నీవు దివ్య సప్రసాదం తీసుకున్న ప్రతిసారి నీలో ఆవహించేది పరిశుద్ధాత్మ, నిన్ను ఆవరించేది పరిశుద్ధాత్మ. అయితే పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త, 13వ అధ్యాయము 26, 27 వచనాలలో మనం చూసినట్లయితే, ప్రభువు మీలో నన్ను ఒకడు అప్పగించబోవాడు ఉన్నాడు అని పలికినప్పుడు ఎవరండి అతను అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు అంటారు, నేను రొట్టె ముక్కను తించి ఎవరికిస్తానో వాడే అని పలికి ఆ రొట్టెను తుంచి, దివ్యసప్రసాదం తుంచి ఆ రొట్టెను ముక్కను సీమోను ఇస్కారియోతు కుమారుడైన యూదా ఇస్కారియోతుకి ఇచ్చెను. యూదా ఇస్కారియోతు ఆ రొట్టె ముక్కను స్వీకరించిన వెంటనే వానిలో అపవిత్రాత్మ సైతాను ప్రవేశించను. చాలా కఠినమైన మాట. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకో. యూదా ఇస్కరియోతు మనసులో ఏముంది? క్రీస్తు ప్రభువును నమ్మాలి, డబ్బులు ఇస్తారా లేదా, డబ్బులు టయానికి ఇస్తారా లేదా, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ అడిగింటే బాగుండేది, ఏ సమయంలో అమ్మాలి, ఏ సమయంలో వెన్నుపోటు చేయాలి, ఆయన నేను ఒక రకంగా అనుకుంటే మరొక రకంగా ఉన్నాడే, ఇవన్నీ కూడా ఆయన మనసులో పరిపరి ఆలోచనలు. నీ మనసులో కూడా వాడిని క్షమించకుండా, నీ ఇంట్లో వాళ్ళతో క్షమించకుండా, కుటుంబ సభ్యులతో గొడవబడి అప్పులు, మరొకటి మనస్పర్ధలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారము, పనికి మాలిన విషయాలు ఇవన్నీ మనసులో పెట్టుకుని దివ్య సప్రసాదం తీసుకుంటే నీలో ప్రవేశించేది పరిశుద్ధాత్మ కాదు, అపవిత్రాత్మ, సైతాను. నీవు సంతోషం లేకుండా మనసులో అలజడి, కోపము, ద్వేషం వాటన్నిటినీ కలగాపులగం చేసి దివ్య సప్రసాదం తీసుకుంటే నీలో ప్రవేశించేది పరిశుద్ధాత్మ కాదు, అపవిత్రాత్మ. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు, పాదోపరి అంతోని వారు తన ప్రసంగాలలో దివ్య సప్రసాదం గురించి అద్భుతంగా చెప్పేవారు. దివ్య సప్రసాదము రక్షిస్తుంది, దివ్య సప్రసాదం స్వస్థపరుస్తుంది, దివ్య సప్రసాదం అద్భుతాలు చేస్తుందని. దివ్య సప్రసాదము తీసుకున్నవాడు చావడు అని పలికిన ఆయన నాలుక ఈ రోజు వరకు కూడా సజీవంగా ఉంది. అంతను వారు నాలుక కుళ్ళిపోలేదండి. అంత పరిశుద్ధమైనది దివ్య సప్రసాదం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఒకసారి అంతను వారిని ఛాలెంజ్ చేసినారు. మీరు దివ్య సప్రసాదం గురించి పదే చెప్తున్నారు కదా, సరే ఏది దివ్య సప్రసాదం యొక్క అద్భుతం మాకు చూపించండి అన్నప్పుడు అంతను వారు ఏం చేసినారు? ఒక గాడిదను 4-5 రోజులు పస్తులు పెట్టేసి, పస్తులు ఉంచిన తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు మీకు అద్భుతం ఏ విధంగా చూపిస్తాను చూడండి అని చెప్పేసి పరిశుద్ధమైన దివ్య ఆరాధన ఏర్పాటు చేసినారు. ఆ దివ్య ఆరాధన సమయంలో ఆ గాడిదను 4-5 రోజుల పాటు పస్తులు ఉంచిన గాడిదను అక్కడ పెట్టేసి, ఆ ఆరాధనకు ఎదురుగా పెట్టేసి, తనకు ఇష్టమైన ఆహారాన్ని గాడిదకు ఉంచి ఆ దివ్య సప్రసాదాన్ని ఎక్స్పోజ్ చేసినారు. పరిశుద్ధమైన దివ్య ఆరాధన అయిపోయేంత వరకు గాడిద పచ్చి మంచిని కూడా ముట్టలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది అద్భుతాలు చేసే దివ్య సప్రసాదము. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు, దయచేసి సిద్ధపాటు లేకుండా దివ్య సప్రసాదము తీసుకోరాదు. గొడవపడి దివ్య సప్రసాదం తీసుకోవద్దు. కొట్లాడి ఇంట్లో కుటుంబ సభ్యులతో, మీ ఇంట్లో వాళ్ళతో, భర్తతో కానీ, భార్యతో కానీ, బిడ్డలతో కానీ, అత్తమామలతో కానీ, స్నేహితులతో కానీ క్షమాగుణం లేకుండా దివ్య సప్రసాదము తీసుకోవద్దు కూడా. మరి ఎలా స్వామి?
నేను పూర్తిగా దివ్య సప్రసాదం తీసుకోవద్దు అని చెప్పట్లేదు. పాప ప్రక్షాళన లేకుండా, పశ్చాత్తాప పడకుండా దివ్య సప్రసాదం తీసుకోవద్దు అంటున్నా. అందుకే పూజలో మనకిచ్చే అద్భుతమైన అవకాశము పశ్చాత్తాపడండి. రికన్సిలేషన్, రైట్ ఆఫ్ రికన్సిలేషన్. పశ్చాత్తాపడండి. ఇతరులతో గొడవపడి దివ్య సప్రసాదం తీసుకోవద్దు. క్షమాగుణం లేకుండా దివ్య సప్రసాదం తీసుకోవద్దు. క్షమించకుండా దివ్య సప్రసాదం తీసుకోవద్దు. నీ మనసులో అలజడి ఉన్నప్పుడు దివ్య సప్రసాదం తీసుకోవద్దు. నేను ఎప్పుడూ నా విశ్వాసులకు, నా ప్రజలకు చెప్తున్న మాట, దయచేసి దివ్య సప్రసాదం యొక్క ఔన్నత్యం మీరు తెలుసుకోనండి. మీరు ఎంతమంది అండి దివ్య సప్రసాదము సాక్షాత్ భగవంతుడే అని తీసుకున్న తర్వాత ఎంతమంది మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకుంటా ఉన్నారు? బ్లెస్ చేసుకోండి అమ్మా. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. క్రీస్తు నామం పేరిట మీరు క్రీస్తుగా మారిపోతూ ఉన్నారు. మరో క్రీస్తుగా, రెప్లికా ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుగా మారిపోతూ ఉన్నారు. దివ్య సప్రసాదం తీసుకోక ముందు ఒక గంట పాటు ఉపవాసం ఉంటావు. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత 1 గంట పాటు ఉపవాసం ఉండు. మాటలు ఉపవాసం ఉండు, నోటి ఉపవాసం ఉండు. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత మరో మాట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయి నీ ఇంటిని బ్లెస్ చేసుకో. నీ ద్వార బంధాలు ఆశీర్వదించుకో. ఎందుకంటే నువ్వు క్రీస్తుగా మారిపోయినావు. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళి నీ పడకలు బ్లెస్ చేసుకో. నీ పడకలు బ్లెస్ చేయి. నువ్వు క్రీస్తుగా మారిపోయినావు. ప్రశాంతమైన నిద్ర వస్తుంది నీకు. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత నువ్వు కూర్చునే డైనింగ్ టేబుల్ని బ్లెస్ చేయి. నువ్వు తినే తిండి అరుగుతుంది. నువ్వు దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత నువ్వు కూర్చులో రిలాక్స్గా కూర్చుంటావు. అక్కడ కూర్చో. ఎప్పుడు హ్యాపీ కన్వర్జేషన్ ఉంటుంది. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత నీ సరౌండింగ్స్ బ్లెస్ చేసుకో. ఏ కీడు రాదు. 91వ కీర్తన 10వ వచనము. నీ ఇంటి చెంతకు ఏ కీడు రాదు. నీకు ఎటువంటి అంటురోగాలు రావు. నీ ఒంటికి అంటురోగాలు రావు. ఎప్పుడు? నిన్ను నీవు దీవించుకున్నప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే నేను పదే మరొకసారి చెప్తా ఉన్నాను, దివ్య సప్రసాదం యొక్క ఔన్నత్యము తెలుసుకొని స్వీకరించండి. దేవాది దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను దీవించునుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.